హలో, దిస్ ఇస్ డాక్టర్ శ్రీనివాస్, న్యూరో ఫిజిషియన్. ఇవాళ మనం యోక్స్ డాట్సన్స్ లా అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు ఈ లా అంటే ఏంటంటే స్ట్రెస్ ఉండాలా ఉండకూడదా అని చెప్పే ఒక చక్కటి లా. మనకి స్ట్రెస్ ఉండాలా, టెన్షన్ పడాలా, జీవితంలో రోజు మనం టెన్షన్ పడుతూ బతకాలా, పడితే అడ్వాంటేజా లేదా పడకపోతే అడ్వాంటేజా అని వివరించేదే ఈ లా. స్ట్రెస్ ఉండాలా, ఉండకూడదా? ఉండాలి, కానీ లిమిట్లో ఉండాలి. అప్పుడే మన పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్టూడెంట్స్కి ఎగ్జామినేషనే లేదనుకోండి, వాళ్ళు చదవరు, ఎందుకంటే వాళ్ళకి స్ట్రెస్ లేదు. సో ఎగ్జామ్స్ పెడితేనే స్ట్రెస్ వస్తుంది, చక్కగా చదువుతారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. అలాగని చదవకుండానే రేపే ఎగ్జామ్స్ అని ఇన్ని పుస్తకాలు ఉంటే వాళ్ళు చదవగలరా? స్ట్రెస్ ఎక్కువైపోయి వాళ్ళ పర్ఫార్మెన్స్ కంప్లీట్గా పోతుంది. సో స్ట్రెస్ అనేది ఉండాలి. ఆ స్ట్రెస్ ఇంక్రీసెస్ సో ఆల్సో ద పర్ఫార్మెన్స్. స్ట్రెస్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ పర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది, కానీ అప్ టు ఎ సర్టన్ లిమిట్. ఒక పాయింట్, ఒక స్టేజ్ దాటిపోతే, ఇంకా స్ట్రెస్ ఎక్కువైతే మనం తట్టుకోలేం, ఇంకా ఉన్న పర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోయి డిటీరియేట్ అవుతుంది. సో యాజ్ స్ట్రెస్ ఇంక్రీసెస్ సో ఆల్సో ద పర్ఫార్మెన్స్, బట్ అప్ టు ఎ సర్టన్ స్టేజ్ బియాండ్ విచ్ ద పర్ఫార్మెన్స్ గోస్ డౌన్. ఇది స్ట్రెస్ గురించి వివరించే ఒక చక్కటి లానే యోక్స్ డాట్సన్స్ లా. సో స్ట్రెస్ ఉండాలి, కానీ లిమిట్లో ఉండాలి, అప్పుడే మన పర్ఫార్మెన్స్ బాగా పెరుగుతుంది. దిస్ ఇస్ డాక్టర్ శ్రీనివాస్, న్యూరో ఫిజిషియన్.